నకిలీ మద్యం కేసులో A1 జనార్దన్ రెడ్డికి రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 17వ తేదీ వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. దీంతో ఆయన్ను నెల్లూరు సబ్ జైలుకు తరలించారు. జనార్దన్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ప్రస్తావించారు. 2012 నుంచి లిక్కర్ వ్యాపారం చేస్తున్న జనార్దన్ 2021 నుంచి అక్రమ మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ANR బార్లో నష్టాలు రావడంతో నకిలీ మద్యం వ్యాపారం మొదలుపెట్టాడు జనార్దన్. మొదట హైదరాబాద్ నిజాంపేటలో గదె దిగి తీసుకుని నకిలీ మద్యం తయారు చేసి సప్లై చేసినట్టు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. మొదట హైదరాబాద్ నిజాంపేటలో ఒక గదిలో అద్దెకు తీసుకుని అక్రమ మద్యం తయారు చేశాడు. మద్యాన్ని 35 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నింపి ఎవరికి అనుమానం రాకుండా ఫినాయిల్ స్టిక్కర్లు అంటించాడు. ఆ లిక్కర్ని నకిలీ ఇన్వాయిస్తో విజయవాడ ఇబ్రహీంపట్నం పంపించాడు జనార్దన్. అక్రమ మద్యం డబ్బాలపై ఫినాయిల్ స్టిక్కర్ వేసి ఆర్టీసీ కొరియర్ ద్వారా ఇబ్రహీంపట్నానికి చేరవేశాడు. అక్కడ ఈ కేసులో A5గా ఉన్న హజీ నకిలీ మద్యాన్ని రిసీవ్ చేసుకునేవాడు. అక్రమ మద్యాన్ని లీటర్ బాటిల్స్లో బార్లో లూజ్గా అమ్మారని రిమాండ్ రిపోర్ట్లో ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. జయచంద్రారెడ్డి ఆఫ్రికాలో ఉన్నాడని తెలిసి గత నెల 25న జనార్దన్ అక్కడికి వెళ్ళాడు. ఆఫ్రికాలోని రువాండాలో జనార్దన్ ఉన్న సమయంలో మొలకల చెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీపై దాడులు నిర్వహించారు. అది తెలుసుకుని జనార్దన్ ఇండియా వచ్చాడని రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు ఎక్సైజ్ పోలీసులు.